సూపర్ బాస్ ని నేను ఇంప్రెస్ చేశాను. అరే ఆవిడ మాటకి ఇంట్లో ఎవరు అడ్డు చెప్పరు. అదొక్కటే సరిపోదమ్మా, నువ్వు ఇంట్లోని ప్రతి ఒక్కరి మనసు గెలుచుకోవాలి, ముఖ్యంగా మా అమ్మది. అలాగే గెలుస్తాను. నేను మీ అమ్మమ్మ గారి మనసు, నాయనమ్మ గారి మనసు గెలవగలిగినప్పుడు మిగతా వాళ్ళ మనసు కూడా గెలుస్తాను పక్కా. నేనప్పుడే చెప్పాగా అంతా మంచి జరుగుతుందని. చూస్తూ ఉండు, ఇంట్లో సమాజంలో మన పెళ్లి తర్వాత మన విలువే పెరిగిపోతుంది. అన్ని వైపుల నుంచి సంతోషమే సంతోషం. మనం కోరుకున్నవన్నీ మన సొంతం అవుతాయి. సరే, లెట్స్ హోప్. నువ్వన్నట్లే అన్నీ జరగని. ముందు నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను. కొంచెం కూడా వినిపించలేదు. ఇది పిల్ల ఆకాశం నుండి జారిపడ్డ పిడుగా ఇప్పుడే కిటికీలోంచి లోపలికెళ్ళింది, తలుపులోంచి బయటకొచ్చింది. ఈ కథ ఏంటో నేను తెలుసుకొని తీరాల్సిందే. చూడు కౌసల్య, నువ్వు మొహం ముడుచుకొని కూర్చుంటే నేను తట్టుకోలేను. మీరు కాస్త తరచి చూస్తే దీనికి కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడంతా అంటే నా ఉద్దేశం అలాంటిదే ఉంది. మీరెందుకు కలవరపడుతున్నారు? కలవరపడుతున్నానని మీరు మమ్మల్ని అడుగుతున్నారా? ఏ నియమాలు, నీతి నిజాయితీలతో ఈ బొమ్మరిల్లుని నిలబెట్టామో ఆ పిల్ల వచ్చి ఒక్క క్షణంలో అంతా సర్వనాశనం చేసింది. పాపం ఆ పిల్లని ఇప్పుడు అంటే నా ఉద్దేశం చిన్నపిల్ల కదా కౌసల్య, తనే నేర్చుకుంటుంది. మన స్వచ్ఛమైన పూదోటలో అబద్ధపు విషం కలుస్తోంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో వంకతో అబద్ధం చెప్తున్నారు. మన ఇన్నేళ్ల నియమాలన్నీ ఒక్క రోజులో చెదిరిపోయాయి. మీరు వినే ఉంటారు కదండి, ఒక్క చేప చెరువు మొత్తాన్ని పాడు చేస్తుందని. ఏడు చూస్తున్నారు? వియ్యంకుల వారికి ఫోన్ చేసి చెప్పాలి కదా ముందు మనం వస్తున్నామని. పంతులు గారు చూసి చెప్పారు కదా, ఆ సంగతి వాళ్ళకెలా తెలుస్తుంది? ఫోన్ చేయండి. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. లవ్లీ తారా, లవ్లీ లవ్లీ లవ్లీ. పడిపోతాను నెమ్మదిగా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ పెళ్లి మళ్ళీ జరుగుతుంది. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత క్షణం కూడా ఆగలేకపోయాను. నువ్వే చూడు, నీ ఎంగేజ్మెంట్ 2 గంటలకి. నేను ఉదయాన్నే వచ్చేసాను. తారా, నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు తెలుసా. నేను నీకు ఎన్నో విషయాలు చెప్పాలి. లవ్లీ, అమ్మాయిలు ఎవరికైనా ఒక్క పెళ్లే కష్టం, కానీ నువ్వు 2 సార్లు పెళ్లి చేసుకుంటున్నావు. కానీ సేమ్ పిల్ల కొడుకునే. తారా, జోకింగ్ యార్. బట్ చాలా హ్యాపీగా ఉంది లవ్లీ. కానీ నీ ఎంగేజ్మెంట్ కోసమని నేను వెళ్లాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఏంటా ఫంక్షన్? నాకు ఫ్రెండ్ చెప్పింది, జీ తెలుగులో లిటిల్ ఛాంప్స్ ఫంక్షన్ కి బాడీ గార్డ్ సినిమా ప్రమోషన్ కోసమని సల్మాన్ ఖాన్ వస్తున్నారట. సల్మాన్ ఖానా? నిజంగా వస్తున్నాడా? తారా, సల్మాన్ ఖాన్ నా ఫేవరెట్ స్టార్. కానీ నువ్వెందుకంత ఎక్సైట్ అవుతున్నావు? ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఈ రోజు 2 o'clock నీ ఎంగేజ్మెంట్. అంటే ఇప్పుడు నేను నా ఫేవరెట్ స్టార్ ని కలిసే అవకాశం వదులుకోవాల్సిందేనా? తారా, ఈ విషయం నాకు ముందే తెలిస్తే నా నిశ్చితార్థం వాయిదా వేసుకునేదాన్ని. లవ్లీ, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నీ పెళ్లి ఫైనల్లీ అందరి అంగీకారంతో జరుగుతుంది. అవును తారా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పెళ్లి అందరి ముందు జరగబోతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది పదా. నిన్ను కలవాలన్న కంగారులో నేను కూడా రెడీ కాలేదు. ఇప్పుడే రెడీ అయి వస్తాను. వచ్చిన తర్వాత నిన్ను కూడా ముస్తాబ్ చేయాలిగా. సరే, త్వరగా రా. వస్తాను. బాయ్ బాయ్. సల్మాన్ ఖాన్, నేను మీటింగ్కి వెళ్ళొస్తాను. నువ్వు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టు. నేను వియ్యంకుల వారు వచ్చేలోపు వచ్చేస్తాను. హలో, నమస్కారం అండి. నేను కార్తీక్ అమ్మగారిని మాట్లాడుతున్నాను.
నమస్కారం. అదేంటంటే నిశ్చితార్థానికి మా పూజారి గారు 2 గంటలకి బయలుదేరాల్సింది కాకుండా అది 12 గంటలకే బాగుంటుందన్నారు. చూడండి, 12 గంటలకి నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది. కూతురు పెళ్లి కన్నా ముఖ్యమైన మీటింగా? సరే, 12 గంటలకే రండి. మంచిది. నమస్కారం. గమ్మత్తుగా ఉంది. ముందు రెండోసారి పెళ్లి చేసేందుకు అంగీకరించనే లేదు. ఇప్పుడేమో నిశ్చితార్థానికి చాలా తొందరపడుతున్నారు. ఏమైంది? ఫోన్లో ఎవరు? అరే, ఆవిడే మన వియ్యపురాలు. వారిచ్చిన టైంకే నేను మా మీటింగ్ను కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ టైంకే వాళ్ళు ఇక్కడికి వస్తానంటున్నారు. ఇప్పుడేం చేస్తాం? పదండి. లవ్లీకి వాళ్ళ అత్తగారు వాళ్ళంతా వస్తున్నారని త్వరగా రెడీ అవ్వమని చెప్దాం. అరే, నా మీటింగు. ప్లీజ్ పదండి. కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ పూజారి గారితో 2 గంటలకు వస్తుంది. ఈలోపే నేను సల్మాన్ ఖాన్ కలిసి వస్తే, పైగా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అయినా కార్తీక్ వాళ్ళ అమ్మ సూటిగా చెప్పేసింది, ఆవిడ కోడలుగా ఎన్నటికీ నన్ను అంగీకరించనని. ఒకవేళ సల్మాన్ ఖాన్ నాకు అత్తగారిని ఇంప్రెస్ చేసే టిప్స్ ఏమైనా చెప్తే, కరెక్ట్, నేను త్వరగా వెళ్ళి సల్మాన్ ఖాన్ ని కలిసేసి వస్తాను. సల్మాన్ ఖాన్, నేను వచ్చేస్తున్నాను. అత్తయ్య గారు, ఈ పసుపు కుంకుమలు ఎక్కడ పెట్టను? ఇక్కడ పెట్టు. అలాగే. బామ్మగారు, నిశ్చితార్థం చీరలు. అమ్మాయి గౌరీ, సరిగ్గా చూసుకున్నావా? అన్ని వస్తువులు వచ్చినట్లేగా? అత్తయ్య గారు, అన్ని వస్తువులు పెట్టేశాను. ఒకసారి అన్ని చూపించు, నేను వెంటనే చెప్పేస్తాను. బామ్మగారు, ఇవి నిశ్చితార్థపు చీరలు, ఇవేమో నగలు. అన్ని సరిగ్గా ఉన్నాయి. అమ్మాయి సిమ్రాన్, అందరినీ రమ్మని చెప్పు. అలాగే బామ్మగారు. అమ్మాయి మీనాక్షి, నువ్వేం చేస్తావంటే పిల్లలందరినీ తీసుకురా. అలాగే అత్తగారు. లవ్లీ, మళ్ళీ మీ అత్తగారు వాళ్ళు టైం మార్చారం. లావణ్య, ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల? బాత్రూంలో చూసావా? లేదు. ఆల్రెడీ ఒకసారి ఇంట్లోంచి పారిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? లవ్లీ, లవ్లీ! ఆయమ్మా, ఏమైంది? నువ్వు లవ్లీని ఎక్కడైనా చూసావా? అరే, ఉదయం నుంచి ఇక్కడ గదిలోనే ఉందే. కంగారు పడకండి, నేనిప్పుడే చూస్తాను. లవ్లీ, అమ్మా లవ్లీ, లవ్లీ! ఆయమ్మా, లవ్లీ కనిపించిందా లేదా? లేదు చిన్నమ్మగారు, ఇల్లంతా వెతికి చూశాను, తను ఎక్కడా కనిపించనే లేదు. అమ్మాయి గారు ఇంట్లో లేదండి. నేను కూడా ఇల్లంతా వెతికాను. అర్థం కావట్లేదు ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో. ఏమండి, మీరోసారి కార్తీక్ ఫోన్ చేసి చూడండి. ఒకవేళ తను కలవడానికి వెళ్ళిందేమో. నేను కార్తీక్ ఫోన్ చేయాలా? ఈ టైంలో మీరు ఆవేశపడ్డం మంచిది కాదు. మీరోసారి ఫోన్ చేయండి ప్లీజ్. ఈ పిల్ల మా జీవితాన్ని నరకంలో మార్చేసింది. పూర్తిగా చేయి దాటిపోయింది తను. లవ్లీ వాళ్ళ నాన్నగారి ఫోను.
హలో. కార్తీక్, బాబు లవ్లీ మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? లేదు, లవ్లీ ఇక్కడికి రాలేదు. ఏమైంది? లేదు, అదంత ముఖ్యమైనదేం కాదు. లవ్లీ ఉదయం నుండి ఇంట్లో లేదు. పైగా తన ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఏంటి, లవ్లీ ఇంట్లో లేదా? మీరు మీరు ఏమంటున్నారు? బాబు, నువ్వు టెన్షన్ పడాల్సిందే లేదు. నీకు తెలుసుగా తన అల్లరి ఎలాంటిదో. నీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ అమ్మా నాన్నలు నిశ్చితార్థానికి 12 గంటలకు వస్తామన్నారు. అందుకని వీలైనంత లేటుగా వాళ్ళు వచ్చేలా చూడు. నేను ఈ లోపు లవ్లీని వెతికి తీసుకొస్తాను. నేను వాళ్ళని లేటుగా వచ్చేలా ఎలా చేయగలను? వాళ్ళంతా బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్పను? బాబు, నువ్వు ట్రై చేయి చాలు. నేను ఈ లోపు లవ్లీని వెతుకుతాను. అలాగే నేను ట్రై చేస్తాను. మంచిది బాబు, నువ్వు ట్రై చేయి. నేను ఈ లోపు లవ్లీని వెతికి తీసుకొస్తాను. లవ్లీ, లవ్లీ ఉదయం నుండి ఇంట్లో లేదు. పైగా తన ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. అందుకని వీలైనంత లేటుగా వాళ్ళు వచ్చేలా చూడు. నేను ఈ లోపు లవ్లీని వెతికి తీసుకొస్తాను. నేను ఇప్పుడేం చేయను? మా వాళ్ళని ఎలా ఆపను? అదిగో కార్తీక్ కూడా వచ్చేశాడు. పదండి పదండి, ఇక బయలుదేరదాం. నాయనమ్మ, మనం కాసేపాకి వెళ్దాం. ఎందుకు? ప్రతి పని సమయానికి అవ్వాలి. ఇంకా ఎందుకు నిల్చున్నారు? పదండి పదండి, తొందరగా పదండి, రండి. నీ కూతురికి హద్దు పద్దు లేకుండా పోయింది. కార్తీక్ వాళ్ళ కుటుంబం నిశ్చయితాంబులానికి వస్తున్నారని తెలిసినప్పుడు కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది తనకు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. మనం అబ్బాయి వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? భగవంతుడా, మా లవ్లీ తల్లి త్వరగా ఇంటికి వచ్చేలా చేయి స్వామి. కార్తీక్, ఏమైంది? ఎందుకింత స్లోగా నడుపుతున్నావు? కొంచెం స్పీడ్గా పోనీ. నాన్న కార్తీక్, మన ఈ వంశంలో ఏ పని చేసినా సరైన సమయానికే చేస్తారని పేరు పొందారు. కాస్త వేగంగా నడుపు, త్వరగా. నాకింకా నమ్మకమే కుదరడం లేదు. నేను సల్మాన్ ఖాన్ ని కలిశాను. నా ఫేవరెట్ సల్మాన్ ఖాన్ ని. సల్మాన్ ఖాన్. ఏ పిల్ల, చూసుకొని నడపచ్చుగా. నాకు దెబ్బ తగిలింది, సైకిల్ చెడిపోయింది. వీటికి డబ్బు కట్టు, లేదంటే పోలీస్ స్టేషన్కి పదా. ఏమండి, అది సారీ అండి, పొరపాటున తగిలింది. ఏమైందంటే నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. నేను తను అర్జెంట్ గా కలవాలి. తనకు చాలా సీరియస్ గా ఉంది. నేను త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాలి. సారీ అండి, నన్ను వెళ్ళనివ్వండి. క్షమించండి ప్లీజ్. సరే సరే వెళ్ళు, కానీ జాగ్రత్తగా. థ్యాంక్స్ అండి, ఐఎమ్ సారీ. అయ్యా, త్వరగా వెళ్ళాలి. లవ్లీ, లేట్ అయిపోయింది, త్వరగా పదా. లవ్లీ ఎక్కడికి వెళ్ళినా
మేము వాళ్ళ ఇంటికి చేరుకునేలోగా తన ఇంటికి వచ్చేయాలి. నాకు ఇంకా ఎలాంటి డ్రామాలు ఇష్టం లేదు. తారా విను, కౌశిక్ కుటుంబం అంతా పెళ్లి ముహూర్తం పెట్టుకునేందుకు ఈ రోజు మన ఇంటికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో లవ్లీ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. పైగా ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది. అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింతాను? తెలీదు ఈ పిల్ల ఎంత పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిందో. నాకైతే ఒక విషయం అర్థం కావట్లేదు. ముందు పెళ్లి చేసుకునేందుకు పారిపోయింది, మరి ఇప్పుడెందుకు పారిపోయినట్టు? వాళ్ళు వచ్చేలోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏం చేద్దాం చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. అయ్యగారు, మీ వియ్యాల వారు వచ్చేశారు. అయ్యో ఇప్పుడేం చేద్దాం? ఏమండి ఏం చేద్దామండి? మాట్లాడరేమిటండి? సరే కిందకి వెళ్దాం పద. తారా నువ్వు ఇక్కడే ఉండు, ఫోన్ ట్రై చేస్తూ ఉండు. తనకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి తను ఎక్కడుందో తెలిస్తే రమ్మను. అలాగే. త్వరగా చేయమ్మా. పద వెళ్ళండి. వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. రండి. రండి రండి, లోపలికి రండి. రండి రండి. ఎంత పెద్ద బంగ్లా! అరే గౌరీ, ఇంత పెద్ద బంగ్లాలో మన వీధి జనాలంతా ఉండొచ్చు కదా? ఒప్పుకోవలసింది, మీ అత్తగారు మంచి సౌండ్ పార్టీ ఉన్న పిల్లనే పట్టారు. అరే కార్తీక్ లాటరీ తగిలింది, లాటరీ! మేం మా ఇంటికి మంచి కోడలు రావాలని చూస్తాం, తనకు ఎంత డబ్బుందని కాదు. ఎందుకంటే అలాంటి నీచపు ఆలోచనలు మాకు అస్సలు రావు. చిన్నమ్మ, నా ఉద్దేశం అది కాదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నా మాటల్లో దురుద్దేశం లేదు. నా సంతోషం ఏంటంటే మీకు చాలా గొప్పింటి సంబంధం దొరికిందని. పదండి పదండి. అమ్మాయి గౌరీ, ఈమెనెందుకు తీసుకొచ్చావు? అత్తయ్య గారు, నేనేం రమ్మలేదు. తనే బలవంతంగా బండిక్కింది. తను కూడా మనతో పాటు వస్తానంది. మీకు తెలుసు కదా ఆర్తి గురించి, నేనెలా వద్దని చెప్పగలను? భగవంతుడా, లవ్లీ ఇంట్లో ఉండేలా చూడు. తర్వాత వాళ్ళ నాన్నగారికి నేను ఫోన్ చేయడం కుదరలేదు. ఇప్పుడు అందరి ముందు ఎలా అడగను తన ఇంటికి వచ్చిందా లేదా అని. సరే, మీరంతా అన్ని వస్తువులు జాగ్రత్తగా తెచ్చారు కదా? తెచ్చాం. గాజులు, గోరింటాకు, ఇంకా బియ్యం మిగతావన్నీ తీసుకొచ్చాం. అమ్మాయి కౌసల్య, నువ్వు ఒక్కదానివే తెలివైన దానివి కాదు. నా మనవరాళ్ళు కూడా తెలివైన వాళ్లే.